అందరికీ నమస్కారం అండి। ఈ రోజు వీడియోలో మనకి 2024వ సంవత్సరంలో అక్టోబర్ 3 నుంచి 11వ తేదీ వరకు సరిగ్గా 9 రోజులు నవరాత్రులు అయితే రానున్నాయండి। మొదటి రోజు అంటే 3వ తేదీ గురువారం రోజున మనము మొదటి రోజునైతే అమ్మవారిని అయితే పూజిస్తాము। మనము విజయవాడ కనకదుర్గ అమ్మవారి అలంకరణలో పూజించే వాళ్ళు ఈ రోజు అమ్మవారు మనకి బాల త్రిపుర సుందరి దేవి రూపంలో అయితే మనము పూజించుకోవాల్సి ఉంటుందండి। ఈ రోజున ప్రత్యేకంగా కుమారి పూజ కూడా చేస్తూ ఉంటారండి। ఏంటండి బాల త్రిపుర సుందరి దేవి అమ్మవారి యొక్క అవతారం అంటే పురాణాల ప్రకారం పూర్వం బండాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడట। అతనికి 30 మంది సంతానం, అందరూ క్రూరమైనటువంటి శక్తివంతమైనటువంటి రాక్షసులు। ఆ రాక్షసులందరూ దేవాది దేవతలందరినీ క్రూరంగా హింసిస్తూ బండాసురుడు దండయాత్రకి తన పిల్లల్ని పంపుతాడు। అప్పుడు ఆ అమ్మవారు తన శక్తిని బాల రూపంలో నింపి ఆ రాక్షసులందరినీ సంహరించింది, విజయాన్ని పొందింది। అందుకని అప్పుడు ఉద్భవించినటువంటి బాల రూపమే బాల త్రిపుర సుందరి దేవి రూపంగా అయితే ఆరాధిస్తారండి। అందుకని నవరాత్రుల్లో మొదటి అవతారం బాల త్రిపుర సుందరి దేవి అవతారంగా అయితే మనం పూజలు అనేటివి చేసుకుంటాము। అయితే 2024వ సంవత్సరంలో మనం అమ్మవారిని బాల త్రిపుర సుందరి దేవి రూపంలో అయితే ఆరాధించుకుంటాం కదండి। మనము మొదటి రోజు అక్టోబర్ 3వ తేదీ అని చెప్పుకున్నాం కదండి। మరి ఎవరైనా సరే ఇంటి ఆనవాయితీ ప్రకారం కలశం అఖండ దీపం పెట్టుకునే వాళ్ళు ఈ కలశం అనేది తప్పకుండా పెట్టుకోవాలంటే కొంతమందికి ఇంటి ఆనవాయితీ ప్రకారం అయితే వస్తుందండి। మరి కొంతమందికి కలశం అనేది మొదటిసారి పెట్టుకోవాలి అనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చండి। కానీ ఒక్కసారి పెట్టుకుంటే ప్రతి సంవత్సరం కూడా మీరు కలశం పెట్టుకొని పూజ అనేది చేసుకోవాలండి। మరి కలశం అఖండ దీపం పెట్టుకొని పూజ చేసుకునే వాళ్ళు ఏ సమయంలో పెట్టుకోవాలి అంటే 3వ తేదీన గురువారం రోజున తెల్లవారుజామున 4:16 నిమిషాల నుంచి 7:30 లోపల మనకి టైం అనేది బాగుందండి। ఈ టైం ఒకవేళ మీకు ఉదయాన్నే కుదరలేదు అనుకున్న వాళ్ళు అభిజిత్ ముహూర్తం అయితే ఉంటుందండి। మనకి ఉదయం 11:40 నుంచి 12:40 లోపల టైం అనేది బాగుందండి। ఈ టైంలో మీరు కలశ స్థాపన చేసుకోవచ్చు। కానీ వీలున్నంత వరకు ఉదయాన్నే మీరు కలశ స్థాపన అఖండ దీపం పెట్టుకోవడానికి ప్రయత్నించండి। ఒకవేళ ఉదయం కుదరలేదు అనుకున్న వాళ్ళు సాయంత్రం మీరు 4:30 నుంచి 6:30 లోపల ఎప్పుడైనా సరే కలశ స్థాపన చేసుకొని మీరు పూజ అనేది చేసుకోవచ్చండి। ఇప్పుడైతే ఈ మొదటి రోజు అలంకరణ నుంచి చివరి రోజు అలంకరణ వరకు అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు తిథి వివరాలన్నీ కూడా తెలియజేస్తానండి। ఈ తిథి వివరాలన్నీ కూడా నేను 3-4 పంచాంగాలను అనుసరించి క్లియర్ గా నేను టైమింగ్స్ అనేటివి మీకు ఇస్తున్నానండి। మీరు ఎటువంటి సందేహం లేకుండా మీరు ఈ టైమింగ్స్ ని ఫాలో అయితే సరిపోతుంది। అయితే మొదటి రోజు మనకి విజయవాడ కనకదుర్గ అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవి రూపంలో అయితే మనకి దర్శనమిస్తారండి। ఈ రోజు తిథి విషయానికి వస్తే పాడ్యమి తిథి మనకి అక్టోబర్ 2వ తేదీ బుధవారం రోజున రాత్రి 10:42 నుంచి 3వ తేదీన గురువారం రోజున రాత్రి 12:43 వరకు మనకి పాడ్యమి తిథి అయితే ఉందండి। ఈ రోజు నక్షత్రం హస్త నక్షత్రం మధ్యాహ్నం 2:57 వరకు అయితే మనకి ఉంటుంది। తదుపరి చిత్ర నక్షత్రం అనేది ప్రారంభమవుతుందండి। ఈ రోజు అమ్మవారికి నివేదించే నైవేద్యం బెల్లం పరమాన్నం। ఈ రోజు అమ్మవారికి పూజించే పుష్పాలు వచ్చేసి తుమ్మి పూలు, ఎర్రటి పుష్పాలండి। తర్వాత అమ్మవారు ధరింపజేసే రంగు వచ్చేసి చీర రంగు, లేత గులాబీ రంగు। ఈ రోజు నిషిద్ధమైనటువంటి వస్తువులు వచ్చేసి చల్లని వస్తువులు ఏవైనా సరే ఈ రోజు నిషిద్ధం అండి। ఈ రోజు అమ్మవారికి పూజ చేయడం వల్ల కలిగేటువంటి ఫలితాలు వచ్చేసి సద్బుద్ధి, కార్యసిద్ధి అనేది మనకి వస్తుందండి। ఈ రోజు పూజ చేసిన తర్వాత తప్పకుండా చేయవలసిన దానం వచ్చేసి రవికెల గుడ్డ అంటే ఏదైనా జాకెట్ పీసెస్ ఎవరికైనా దానం చేసి ఈ రోజు పూజ చేసేటప్పుడు పఠించవలసినటువంటి మంత్రం వచ్చేసి ఐం క్లీం సౌం సౌం క్లీం ఐం నమః। ఈ మంత్రాన్ని మీరు పఠించవచ్చండి। లేదు అంటే ఓం శ్రీ బాలా త్రిపుర సుందరి దేవ్యై నమః ఈ మంత్రాన్ని మీరు 9 సార్లు కానీ 51 సార్లు కానీ 108 సార్లు కానీ మీరు కుంకుమ పూజ చేసుకున్నా కూడా చాలా మంచిదండి।